హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో మల్టిపుల్ ఆడియోస్ అనేవి యాడ్ చేశానండి. సో మినిమం కట్టండి. సో మినిమం కడితే నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాము అని చెప్పేసి కస్టమర్ని ఏ విధంగా రికవరీ ఏజెంట్స్ ఫుల్స్ చేస్తారు ఆడియోస్ యాడ్ చేశాను. ఇంకో ఆడియో వచ్చేసి మన యొక్క సబ్స్క్రైబర్ పంపాడు. సో అవి కూడా యాడ్ చేశాను. సో చాలా బాగా మాట్లాడాడు. సో మీకు ఏమైనా యూస్ఫుల్ ఉంటుందని పెట్టాను. సో చూడండి. హలో హలో ఎవరు? సార్ ఇది అవును, సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి. చెప్పండి సార్. సార్ ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది, పేమెంట్ చేయట్లేదు సార్. కార్డ్ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. కార్డ్ నెంబర్ 0 1,78,010 రూపీస్ ఉంది కదా, దాని గురించి కాల్ చేస్తాను సార్. ఓకే, ఏజెన్సీ సార్ మీది? ఏంటి సార్? మీ ఏజెన్సీ సార్? ఏజెన్సీ కదా, డైరెక్ట్ బ్రాంచ్, అమీర్పేట్ బ్రాంచ్ నుంచి. అమీర్పేట్ బ్రాంచ్. యా, ఓకే, చెప్పండి సార్. ఇది పేమెంట్ చేయట్లేదు, మాది ఏజెన్సీ అంటున్నారు. అడిగాను సార్ నాకు, ఎందుకంటే మీరు ఏజెన్సీ అలాట్ చేస్తారు కదా. ఓకే ఓకే ఓకే, అవును. సో మనం ఇంకా అక్కడ దాకా పంపించలేదు, మన దగ్గరే ఉంది. ఓకే, ఎంత ఉందండి టోటల్ దీన్ని? 1,78,010 రూపీస్ .88 ఉంది సార్. ఓకే, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? సెటిల్మెంట్ చేసుకోవాలండి, ఎందుకంటే మల్టిపుల్ డెప్ట్ ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడైతే కాదు కానీ ఒక 5-6 months టైం పడుతుంది. ఇంకా 5-6 months సరిపోతాయి సార్? పోనీ 1 year చేద్దాం. 1 year, నైస్. ఒకసారి బ్రాంచ్కి వచ్చి కలవండి సార్. ఏ బ్రాంచ్? అమీర్పేట్ బ్రాంచ్. బ్రాంచ్ లో తీసుకోలేదు సార్ కార్డు. మీరు బ్రాంచ్కి వచ్చి కలవండి సార్. బ్రాంచ్ లో తీసుకోకపోతే సార్ మీరు ఎట్లా ఇన్వైట్ చేస్తున్నారు? బ్రాంచ్ లో తీసుకోలేదు కదా కార్డు. మిమ్మల్ని ఎట్లా ఇన్వైట్ చేయాలి సార్? మీరు 5-6 months ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? సరే సార్, వింటారా? ఎక్స్ బకెట్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ డీపీడీ ఎంత ఉంది సార్? దీనికి పని చేస్తారండి మీరు? నేను ఎక్కడ చేసాను మీకు ఎందుకు సార్? నేను చెప్పేది వినండి కదా. నేను బకెట్ గురించి కూడా మాట్లాడుతున్నారంటే మీరు. అవును సార్, నేర్చుకోవాల్సి వచ్చింది. మరి మీరు మీ హెరాస్మెంట్ గురించి నేర్చుకోవాల్సి వచ్చింది. హెరాస్ చేయట్లేదు సార్. మీరు మిగతా ఏజెన్సీ పీపుల్ తో మాట్లాడినట్టు నాతో మాట్లాడతా అంటే కుదరదు సార్. ఓకేనా? నేను అదే అంటున్నాను సార్, మీరు కూడా మాట్లాడాలి. కస్టమర్ నేను, మీ కస్టమర్ నేను. అవును, సో దాని ప్రకారం మీరు మాట్లాడాలి సార్. నేను ఏమనట్లేదు మిమ్మల్ని. మీరు 6 months, 7 months, 8 months, 10 months కావాలంటే అట్లా ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? మీరు ఇంత మంది మాట్లాడతారు కదా, మీకు తెలియదు. ఓకే సార్, నేను ఆన్ ది స్పాట్ సెటిల్ చేస్తాను. నాకు ఎక్స్ బకెట్ నుంచి ఏ ఏజెన్సీకి ఇచ్చారు, నా హెరాస్మెంట్ అయిన కాల్ రికార్డింగ్స్ విత్ ప్రూఫ్ అన్ని నాకు ఉన్నాయి. మరి ఇన్ని తెలిసినప్పుడు ఆ రికార్డింగ్స్ ఇవన్నీ మా దగ్గర ఉండవు అని చెప్పి ఇవి కూడా తెలిసి కదా సార్ మీకు. ఎందుకు సార్ అడుగుతున్నారు? అర్థం కావట్లేదు. ఏంటి? మీరు ఎక్స్ బకెట్ నుంచి ఏజెన్సీలో ఉందో నాకు ఆ రికార్డింగ్స్ అన్ని కావాలి అంటే అవన్నీ మేము మీకు ఎట్లా ప్రొవైడ్ చేస్తాం? నా దగ్గర ఉన్నాయి సార్, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మీరు బ్యాంక్ నుంచి చెప్పాలి చెప్పిస్తారా, లేకుంటే ఏజెన్సీ వాళ్ళు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారా? నాకు ఏం చేస్తారు చూడండి. సెండ్ చేయండి సార్, మీరు నాకు సెండ్ చేయండి. ఈ నంబర్ కి వాట్సాప్ కి సెండ్ చేయండి. ఓకే సార్, మీ ఐడి కూడా సెట్ చేయండి సార్, లేకుంటే మీ అఫీషియల్ ఇమెయిల్ నుంచి ఒకసారి మెయిల్ చేయండి. వినండి సార్, ఐడి కార్డ్ అనేది నేను మీకు సెండ్ చేయలేను. ఓకేనా? ఇది నేనే, ఎవ్వరు కూడా సెండ్ చేయరు. ఏ మేనేజర్ కూడా, ఏ బ్యాంక్ మేనేజర్ కూడా మీకు సెండ్ చేయరు. ఓకేనా? ఒక్క నిమిషం సార్, లేకుంటే మీ అఫీషియల్ ఇమెయిల్ నుంచి మెయిల్ చేయండి సార్. నాకు ఒకసారి అఫీషియల్ ఇమెయిల్ నుంచి మెయిల్ చేయాలి. మెయిల్ చేయండి, నేను అఫీషియల్ ఇమెయిల్ నుంచి మీకు అన్ని ఫార్వర్డ్ చేస్తాను. ఏమని మెయిల్ చేయాలి సార్? ఇది కూడా చెప్పండి సార్. మీరు ఏమడుగుతున్నారు? ప్రూఫ్స్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు ప్రూఫ్ మీరు సబ్మిట్ చేస్తానంటే కదా సార్ నేను అడిగాను. నేనే మీకు ఎవరెవరు హెరాస్ చేసారో వాళ్ళందరూ పెట్టండి. షూర్ సార్. మీరు ఆర్బిఎల్ బ్యాంక్ అని చెప్తున్నారు, నాకు ఎట్లా సార్ ఐడెంటిఫికేషన్? మీరు ఆర్బిఎల్ బ్యాంక్ ఏజెన్సీ లేకుంటే రియల్? సార్ ఐ విల్ బి అవైలబుల్ హియర్. మీరు బ్రాంచ్ ఇన్వైట్ చేయకండి సార్, మీరు బ్రాంచ్ ఇన్వైట్ చేయకండి. బ్రాంచ్ కి రావడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను భయపడట్లేదు సార్. నా అడ్రస్ మీరే అంటే కదా మాట్లాడదాం డైరెక్ట్. మరి మీ అడ్రస్ కి నేనే రావాలి? అంతే కదా, వచ్చేస్తాను. ఎక్కడ సార్ చెప్పండి. నా అడ్రస్ ఉంది, మీ దగ్గర ఏ అడ్రస్ ఉంది? 1 second. ఎగ్జాక్ట్లీ సార్, అదే సార్. అదేనా? హౌస్ నెంబర్ కన్ఫర్మ్ చేస్తారా? మీకు నియర్ బై సార్, మీకు ఎవరైనా ఉంటే మీరు కాల్ చెప్పించండి, నేను కలుస్తాను. ఓకేనా? సిటీలో, హన్మకొండ సిటీలో ఉంటాను. అడ్రస్ అయితే అదే నాది. ఓకే. ఇన్ కేస్ ఒక 1/2 hour వెయిట్ చేస్తాను, అడ్రస్ రీచ్ అవుతాను నేను ఆ టైం వరకు. నేను హైదరాబాద్ లో ఉంటాను కదండి. ఇప్పుడు హన్మకొండకి ఇప్పుడు నేను రమ్మంటే ఇప్పుడు ఎలా వచ్చేది? ఇప్పుడని కాదు సార్, మీరు ఎవరు పంపిస్తారు? మీరు వస్తారు అనట్లేదు నేను. ఇన్ కేసు మీరు వచ్చినా పర్లేదు, ఎవరైనా పంపిస్తారు కదా మీ ఏజెన్సీ వాళ్ళని. వాళ్ళు వచ్చినా కూడా నేను ఒకవేళ అడ్రస్ కి రీచ్ అయ్యి వాళ్ళు ఫోన్ చేసినా కూడా 1/2 hour లో నేను రీచ్ అయిపోతాను అంటున్నాను. ఓకే, రీచ్ అయ్యి సార్. రీచ్ అయ్యి అంటే రీచ్ అయిన తర్వాత ఏంటి సార్ నెక్స్ట్ అని అడుగుతున్నా. మీరు అడిగారు కదా సార్, మీ అడ్రస్ మీరు అడిగారు కదా. నేను అడగలేదు సార్. వినండి, ఇదంతా ల్యాక్ ప్రాసెస్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ ప్రొవైడ్ యు లీస్ట్ అమౌంట్. లేదు సార్, ఇంట్రెస్ట్ లేదు సార్, డిస్ప్యూట్ కేసు సార్ ఇది.
డిస్ప్యూట్ కేసు ఇది, ఇంట్రెస్ట్ లేదు మీకు. ఇంట్రెస్ట్ లేదు సార్. ఇది మీరే కన్ఫర్మ్ చేస్తున్నారు, ఇది డిస్ప్యూట్ కేసు. నేనే కన్ఫర్మ్ చేస్తున్నాను సార్. ఇన్ కేసు లేదంటే సార్ మీరు లీగల్ గా వస్తారా? లీగల్ రండి సార్, లీగల్ సబ్మిట్ చేస్తాను. లీగల్ గా వస్తే లేదు, లీగల్ గా సబ్మిట్ చేస్తారు. లీగల్ గా సబ్మిట్ చేస్తాను. ఇన్ కేసు లేదు, మీరు పొలైట్ గా మీరే సెటిల్ చేస్తారన్నా కానీ వాట్ ఎవర్ మీ ఐడెంటిటీ ప్రూఫ్ చేసుకోండి. బ్యాంక్ నుంచి అఫీషియల్ మెయిల్ అయినా చేయండి. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ యు. నేను సెటిల్మెంటే చేసుకుంటాను సార్. బట్ సెటిల్మెంటే సార్. ఎంత అమౌంట్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కాదు సార్, 5-6 months టైం అయితే పడుతుంది. 5-6 months. మంచిది సార్. ఓకేనా సార్? మంచిదండి, మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ బ్రదర్ చాలా బాగా మాట్లాడాడు. సో ప్రీవియస్గా అరేంజ్మెంట్ అయితే దాని యొక్క రికార్డింగ్స్ అన్ని పెట్టుకొని సో దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్గా బ్రదర్ మాట్లాడాడు. సో ఈ విధంగా అరేంజ్మెంట్ గురైనప్పుడు సో ప్రాపర్ డాటా అనేది మెయింటైన్ చేసుకోండి. ఫ్యూచర్లో సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు కూడా అది చాలా వరకు పనిచేస్తుందండి. హలో హలో సార్, ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడతాను సార్. చెప్పండి. లోన్ పేమెంట్ సార్, లోన్ పేమెంట్ ఇంకా పే చేయలేదు. లోన్ పేమెంటా? ఏ బ్యాంక్ సార్? ఆర్బిఎల్ బ్యాంక్ సార్? ఆర్బిఎల్ సార్. సార్ అమౌంట్ ఉంటుంది. ఇది మన సార్ ఒకసారి లోన్ నెంబర్ చెప్పండి సార్. లోన్ లాస్ట్ 4 digits చెప్పండి కదా ఒకసారి. కార్డ్ నెంబర్ లోన్ నెంబర్ 4 digits సార్. ఒక్కసారి సార్ లైన్లో ఉండండి సార్. మీరు కార్డ్ గురించి ఫోన్ చేశారా లేకుంటే లోన్ కోసమా? ఎందుకంటే నాకు 2 కార్డులు 2 లోన్లు ఉన్నాయి దాంట్లో, అందుకని కన్ఫ్యూజన్ ఉంది. లోన్ సార్, ఇది లోన్ నెంబర్ చెప్పండి సార్. లాస్ట్ 4 digits. ఓడి ఎంత ఉంది సార్ టోటల్? సార్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది టోటల్? అవుట్ స్టాండింగ్ సార్, ఒక్క నిమిషం లైన్లో. 1,98,000 ఉంది సార్. ఓకే. సెటిల్మెంట్ అవ్వడం 60% సెటిల్మెంట్. ఎంత వస్తుంది సార్ సెటిల్మెంట్? ఒక్క నిమిషం లైన్లో అండి. ఇప్పుడు చేసుకుంటారా? లేదు చేయట్లేదు కానీ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. మీరు అన్నారు కదా సెటిల్మెంట్ అని చెప్పేసి. సెటిల్మెంట్ అవ్వకూడదు సార్. అదే మీరు అన్నారు కదా, అది అడుగుతున్నాను జస్ట్ క్యాజువల్. నేను అదే పే చేస్తా అంటే చెప్తాను సార్. వేవర్ మరి చెప్పండి బ్రదర్, నాకు కూడా ఐడియా వస్తుంది కదా. 1 lakh కడదాలని నేను మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి 1,98,000 సార్. మీ సెటిల్మెంట్ అది 60%కి వస్తుంది. ఓకే. 60% వేవరా లేకుంటే 60% వేవర్ పే చేయాలా? 60% మేము వేవర్ ఇస్తాం. 60% ఓకే, 40 పే చేయాలి. అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. 85,000 అయిపోతుంది. ఓవరాల్ మొత్తం అకౌంట్ మొత్తం క్లోజ్ అవుతుంది. చేద్దాం సార్. ఇంకొక టైం లేదు సార్, టైం అయితే పడుతుంది సార్ కొద్దిగా. ఎందుకంటే మల్టిపుల్ డెప్ట్ ఉంది నాకు, కొద్దిగా మల్టిపుల్ ఇష్యూస్ వల్ల లేదు, టైం అయితే పడుతుంది సార్. ఇంకా 4-5 months టైం పట్టచ్చు. టైం పడుతుంది. ఎంత టైం? 4-5 months టైం పడుతుంది సార్. ఇంకా అంతవరకు ఎలా సార్? 4-5 months అంటే అరేంజ్ చేసుకోవాలి కదా సార్. ఎందుకంటే మల్టిపుల్ సార్ ఉన్నాయి. కరెక్ట్. సెటిల్మెంట్ డైరెక్ట్గా సెటిల్మెంటే చేసుకుంటారు సార్. మల్టిపుల్ డెప్ట్ ఉంది. టోటల్ 30-35 lakhs ఉంది సార్. నేను ఇంకా ఇది ఒకవేళ నేను అరేంజ్ చేయాలన్నా కూడా నాకు దగ్గర 10-15 సంవత్సరాలు పడుతుంది. సో అందుకే సెటిల్మెంట్కి వెళ్తాను సార్. ఇంకా దానికి ఓకే. మరి ఎంతకన్నా నాకు పార్ట్ పేమెంట్ కొంచెం పే చేస్తే అది నెక్స్ట్ మంత్కి అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు అంటే 3 months పెట్టారు కదా మీరు. లేదు సార్, ఇప్పుడు నేను అమౌంట్లో చెప్పండి సార్. మీరు ఇప్పుడు పే చేస్తా. ఈవినింగ్ లోపల పే చేయండి. నాకు 5,000 అన్న పే చేయండి. మరి ఇప్పుడు సార్ నేను అట్లా పార్ట్ పేమెంట్ అరేంజ్ చేసుకుంటూ పోతే నాకు ఈజీగా 2 lakhs 2.5 lakhs కావాలి సార్. నాకు 5,000 కావాలి సార్. నీకున్న 2 లక్షలకి 5,000 అడుగుతున్నా. ఎక్కువగా అమౌంట్ ఏమైనా అడగట్లే కదా. నేను అదే అంటున్నాను సార్. నేను అట్లా సేమ్ ఇలాగందరూ ఫోన్ చేస్తున్నారు సార్. కనీసం ఇంకా 2,000-3,000 అన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. మేమే కట్టుకుంటాం, మేమే ఫండింగ్ చేస్తాం ఏజెన్సీ నుంచి అంటున్నాం సార్. డైరెక్ట్ ఏజెన్సీ ఓనర్లు కూడా ఫోన్ చేశారు సార్ నాకు, మేమే ఫండింగ్ చేసుకుంటామని చెప్పేసి. నోటీస్ ఒక విషయం సార్. ఓకే, వాళ్ళు చేశారు కరెక్ట్. మరి పార్ట్ పేమెంట్ కట్టుకున్నాం అంటే వాళ్ళు ఎందుకు అలా అడుగుతున్నారంటే, సో ఈ కస్టమర్ లైన్లో ఉన్నాడా లేడా అసలు మినిమం పేమెంట్ అని పే చేసుకోవాలి. సో దాని కింద అప్డేట్ కట్టమంటారు తప్పితే ఇంకా వేరే విషయం కాదు. మీకే పని కట్టిన పేమెంట్ ఏదో ఎక్కడికి పోవు కదా. మీరు తీసుకుంటాం ఎక్కడ పోతుంది సార్? చార్జెస్ వెళ్ళిపోతుంది కదా సార్. సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు చార్జెస్ లోనే వెళ్ళిపోతుంది కదా. మీరు డిలే చేసుకోవట్లేదు సార్. మంత్ పోస్ట్ పోన్ చేసుకుంటాను కదా. సో అందుకే నేను కట్టబడినా సార్. మీ దగ్గర ఉందా అంత పే చేయడానికి నేను లింక్ పంపిస్తా పేదరు కానీ. లేదు సార్, అరేంజ్ అవ్వదు సార్. జాబ్ లాస్ లో ఉన్నాను నేను. యాక్చువల్ మెయిన్ ప్రాబ్లం వచ్చి జాబ్ లాస్ సార్. జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. అరేంజ్ అవ్వదు సార్. అరేంజ్ ఎలా సార్? మరి ఒక్క నిమిషం సార్. ఎలా అరేంజ్ అవ్వడం అంటే మీకే నోటీస్ అది ఇష్యూ అవుతుంది. మరి మీరు కోర్టు నోటీస్ మీరే చూసుకోవాలి సార్. లీగల్ నోటీస్ పంపించండి, ఎల్ఆర్ఎన్ పంపించండి, డిమాండ్ నోటీస్ పంపించండి, డిఆర్ఎన్ పంపించండి, లోక్ అదాలత్ పంపించండి, ఇంకేముంది ఆర్బిట్రేషన్ పంపించండి. ఓకే సార్, మీ ప్రాబ్లం, మీ మనీ మీ ఇష్టం కదా. మీరు పే చేసుకోండి. నేను అదే అంటున్నాను సార్. అవ్వదని కరెక్టే సార్. ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను సార్. నాకు అన్ని ఐడియా ఉంది. మీరు ఏమైనా ఫర్దర్ ఏమైనా లీగల్ యాక్షన్ లీగల్ చూసుకోండి కదా. బెటరే కదా అది కూడా మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. బ్రదర్ది పర్సనల్ లోన్ అనమాట. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, పర్సనల్ లోన్స్ సెటిల్మెంట్ చేస్తారా లేదా అని చెప్పేసి. సో పర్సనల్ లోన్స్ కూడా సెటిల్మెంట్ చేస్తారండి. సో బ్రదర్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాడు. పాయింట్ ఏంటంటే, సో మీ నుండి గట్ట సార్ సెటిల్మెంట్ చేస్తాను. సో పాయింట్ అది. ఎందుకంటే
అసలు సెటిల్మెంట్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక మినిమం కట్టడం అనేది వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో ఏజెన్సీ వాళ్ళకి టార్గెట్ పూర్తి చేయడం తప్ప సో ఇంకేం ఉండదన్నమాట. ఇంకో ఆడియో యాడ్ చేస్తున్నాను చూడండి. హలో హలో చెప్పండి సార్. చెప్పండి, ఎవరు కాల్ చేశారు? సార్ ఇది నుంచి కాల్ చేశాను సార్. ఎక్కడి నుంచి అండి? కుమార్ గారు SBI క్రెడిట్ కార్డ్ నుంచి అండి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బ్యాంకా థర్డ్ పార్టీ? బ్యాంక్ నుంచి అండి. సార్ చెప్పండి సార్. హలో సార్ చెప్పండి సార్. హలో అదే రిగార్డింగ్ మీ కార్డ్ పేమెంట్ గురించి సార్. కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ అండి, కొంచెం టైం పడుతుంది పేమెంట్ కదా. ఎప్పుడు సార్? 6 months టైం పడుతుంది అది. ఇంకా 6 months పడుతుందా సార్ టైం? అది అవును సార్. పైన అయిపోతుంది అనుకుంటా కదా సార్. ఇది ఆల్రెడీ డిలే అయిపోయింది కదా సార్ పేమెంట్ మొత్తం. అవును, కానీ కొంచెం మల్టిపుల్ డెప్స్ అయింది. సో దానివల్ల ఫండ్ ఇష్యూ వచ్చేసి కాలేదు సార్ ఇది. మరి సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసేసుకుంటే అయిపోతుంది కదా సార్. మీకే మళ్ళీ సివిల్ అంతా సెట్ అవుతుంది కదా ఇది. సెటిల్మెంట్ మీరు ప్రీవియస్ ఆల్రెడీ డిస్కషన్ అయింది. అంత అమౌంట్ వచ్చి నాకు అంత అమౌంట్ అరేంజ్ చేసుకుంటే టైం పడుతుంది కదా సార్. నేను చెప్తాను 15 మీరు ఎంత చేయగలుగుతారు సార్? మీకు ఎంతవరకు కావాలి సార్ చెప్పండి. మీరు ఎంతవరకు చేయగలుగుతారు? 15% అయితే ప్రజెంట్ ఒక 1 week టైం తీసుకొని సెట్ చేయగలుగుతారు సార్. 15%. 15%? అవును సార్. అండ్ టోటల్ ఆఫ్ ఫండ్. టోటల్ అవుట్ స్టాండింగ్ 15% పే చేస్తారా? అవును సార్. 15% అండ్ 50% ఎక్కడ నుంచి వస్తుంది సార్? టోటల్ అవుట్ స్టాండింగ్ లో 15% పే చేస్తే అవును సార్. నేతాజీ నగర్, గుల్మార్ పార్క్. పర్లేదు సెండ్ చేయండి సార్. టీం పంపండి, మాట్లాడి పంపిస్తాం. ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపిస్తాం. అదే ఇదే అడ్రస్. హలో హలో పర్లేదు సార్ పంపండి. ఎగ్జిక్యూటివ్ పంపండి, ఒక డాక్యుమెంట్ ఇచ్చి పంపండి. అప్పుడప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏంటంటే వితౌట్ డాక్యుమెంట్ వస్తున్నాడు. ఈ అడ్రస్ లో ఉంటున్నారా మీరు? నేతాజీ ప్రజెంట్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. నేను అడ్రస్ అప్డేట్ చేస్తాను మీకు. చెప్పండి సార్. నేను అడ్రస్ ప్రజెంట్ బ్యాంక్ మెయిల్ కన్వే చేస్తాను. ప్రజెంట్ అక్కడికి నుంచి షిఫ్ట్ అయ్యాను. షిఫ్టెడ్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారు సార్? ప్రజెంట్ వర్క్ సర్చింగ్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను. అంటే ఎక్కడ ఉంటున్నారు ఏమన్నా? అంటే ప్రజెంట్ ఫిక్స్డ్ స్టేయింగ్ లేదనమాట, రోమింగ్ తిరుగుతున్నాం సార్ వర్క్ కోసం. మనీ అయితే చేయాలి కదా అన్ని బ్యాంకులు. రైట్, ఓకే సార్. ఇదైతే మీ అడ్రస్ లో ఉంటలేదు కాబట్టి మా పర్సన్ వస్తాడు సార్ ఈ పర్మనెంట్ అడ్రస్ కి. ఒక లెటర్ రాసి ఇచ్చేయండి సార్. సో ప్రాబ్లం ఉన్నది ఇది. డైరెక్ట్ ఆన్ కాల్ మీ ఎస్బీఐ ఎగ్జిక్యూటివ్ చెప్తున్నా కదా సార్. ఇంకేంది లెటర్ రాసేది? ఇంకా పంపించండి, ఫీడ్బ్యాక్ ఇస్తాను. పంపిద్దామని చెప్పట్లేదు కానీ వచ్చిన ఆయనకి ఇదే చెప్పి పంపించేది. అట్లా డబ్బులు అయితే లేవు సార్. అదే ఒక లెటర్ రాసి ఇచ్చేయండి సార్. సో ప్రాబ్లం వల్ల నేను పే చేసుకోలేకపోతున్నాను. ఆల్రెడీ మెయిల్ కస్టమర్ కి, క్రెడిట్ కార్డ్ కస్టమర్ కి మెయిల్ చేసాను ఆల్రెడీ, ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఇది కూడా ఒకటి ఇచ్చేయండి సార్. ఓకేనా? లెటర్ అవసరం లేదు సార్. కస్టమర్ కేర్ కి మెయిల్ ద్వారా రిటర్న్ చేసినాక ఇంకా డాక్యుమెంట్ ఏం అవసరం లేదండి. సో ఏ లెటర్ రాయాల్సిన అవసరం లేదండి. సో ప్రాపర్గా బ్యాంక్ మెయిల్ చేస్తే సరిపోతుంది. సో వీళ్ళు ఏంటంటే కస్టమర్ని భయపెట్టడానికి ఇలా చెప్తారనమాట, లెటర్ రాయండి అని చెప్పేసి. ఏజెంట్ ఇంటికి వస్తాడు, లెటర్ రాసి పంపించండి. సో ఏ ఏజెంట్ కూడా లెటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ప్రాపర్గా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే సరిపోతుంది అండ్ బ్యాంక్కి మెయిల్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా? ఎవరు కూడా లెటర్ ఏం రాయకండి. ఓకే? సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.